ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడున్న సేవాదళ సభ్యులందరూ, పిరమిడ్ మాస్టర్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నేను 90 ధ్యానం రావడం జరిగింది. 99లో ధ్యాన యజ్ఞంలో పనిచేయడం మొదలుపెట్టాం. అక్కడి నుంచి ప్రతి ధ్యాన యజ్ఞంలో పనిచేశాం. అది కాస్త 2015లో మాకు సేవ అని తెలిసింది. అంతవరకు అన్ని ధ్యాన యజ్ఞాలలో మనం పని చేస్తూ వచ్చాము. అలా ఈ కార్యక్రమాలలో పనిచేయడమే మాకు తెలిసిన ముఖ్యమైన విద్య. మేము నేర్చుకున్నది ధ్యానం కంటే పనే ఎక్కువ చేశాం. ధ్యానమే తక్కువ చేశాము, పనే ఎక్కువ చేశాం ప్రతి ధ్యాన యజ్ఞంలో. అది ముఖ్యంగా దీనికి ఇంకా మాకు సీనియర్ మాస్టరు చంద్రశేఖర్ శర్మ సారు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోనే మొదటి సేవా చక్రవర్తి అని చెప్పేసి పత్రి సారు ఆయనకు 2018లో ఆ మాట చెప్పడం జరిగింది. మొట్టమొదటి సేవా చక్రవర్తి ఎవరయ్యా అంటే చంద్రశేఖర్ శర్మ అని చెప్పేసి పత్రి సారు కడతాల్లో ఆయనకు ఆ బిరుదు ఇవ్వడం జరిగింది. అట్లా మేము మరి సంఘాలను అక్కడ సమాధి కావడం జరిగింది. చంద్రశేఖర్ శర్మ చాలామందికి తెలియదు, సీనియర్ మాస్టర్స్కి మాత్రమే తెలుసు. మొదట్లో పత్రి సార్ క్లాసు అయిన తర్వాత ఎక్కడైనా సరే ధర్మవరం కానీ, అనంతపురం కానీ, తాడిపత్రి కానీ, గుంటకల్ కానీ, తిరుపతి కానీ, విజయవాడ కానీ పత్రి సార్ క్లాస్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ చంద్రశేఖర శర్మ సార్ క్లాసు ఉండేది. అట్లా ఆయన తన జీవితాన్నే ఈ ధ్యాన కార్యక్రమాల కోసం మరి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ శర్మ. ఆయన 2015లో శరీరం వదిలేస్తే సంఘాలలో సమాధి చేయడం జరిగింది. ఆ సమాధి కార్యక్రమానికి పత్రి సారు 2015 నుంచి ఆఖరి వరకు కూడా 2022 వరకు కూడా పత్రి సారు ప్రతి సంవత్సరం వచ్చి జూన్ 1, 2, 3 తారీఖులు ఇప్పటికీ ఆయన ఆరాధనోత్సవాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఆరాధనోత్సవాలకు రావాలి. పత్రి సార్ లాస్ట్లో చెప్పాడు, ఇది ఒక గొప్ప శక్తి క్షేత్రము, ఇక్కడికి వచ్చి అందరూ ధ్యానం చేసుకోండి. చంద్రశేఖర్ శర్మ ఒక గొప్ప అవధూత స్థితికి వెళ్ళిన వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు, ఒక గొప్ప అవధూత స్థితి. అలాంటి వ్యక్తి సమాధి దగ్గర ధ్యానం చేయడం అనేది ఎంతో గొప్ప విషయము అని చెప్పేసి సారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మాస్టర్. మీరందరూ కూడా రేపు వచ్చే నెలని కరెక్ట్ నెల 1, 2, 3 రోజుల ప్రోగ్రాం అక్కడ జరుగుతుంది సంఘాలలో. మరి అందరూ రావాల్సిందిగా మనవి చేసుకుంటూ 3 రోజులు ఇలాగే ఉదయము సాయంత్రము 1వ తారీఖు సాయంత్రం 5 గంటలకు స్టార్ట్ చేస్తే ఒక సీనియర్ మాస్టర్లతో ప్రోగ్రాం ఉంటుంది. మరి ఉదయము 3 గంటలు ధ్యానం ఉంటుంది. తర్వాత మళ్ళీ టిఫిన్ తర్వాత మళ్ళీ ఒక సీనియర్ మాస్టర్తో మరి సంగీత ధ్యానం ఉంటుంది. ప్రోగ్రాం పేరు వచ్చేసి చంద్రశేఖర శర్మ గారి ఆరాధనోత్సవములు, ఇది ప్రోగ్రాం పేరు. మరి అందరు కూడా ఆ యొక్క ప్రోగ్రాంకి రావాలి. అక్కడికి సంగీతం ధ్యానం కూడా ఉంటుంది. సేమ్ ఇక్కడ ఎట్లా జరుగుతుందో అలాగనే జరుగుతుంది. ఉదయం ధ్యానం 3 గంటలు ఖచ్చితంగా ఉంటుంది. మరి సీనియర్ మాస్టర్లతో సందేశాలు, మరి భోజనాలు అన్నీ కూడా జరుగుతాయి. అందరూ కూడా రావాలి. వసతులన్నీ కూడా ఏర్పాట్లు చేస్తాం, ఏమి ఇబ్బంది లేదు. అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ మాస్టర్. ఈ యొక్క అవకాశం ఇచ్చినందరూ కూడా ధన్యవాదాలు.